అందరూ ఒకసారి గంభీరంగా స్తోత్రం చెల్లిద్దామా? మంచిది. ఈరోజు ఆశ్చర్యకరంగా కొంతమంది సంఘంలో చేర్చబడినటువంటి దినం. వాస్తవంగా ఈరోజు చాలామంది రక్షింపబడ్డారు, కానీ దేవుని సన్నిధిలో కొందరు మాత్రమే నిలవబడ్డారు. వారిని ముందు కాలంలో మంచి ఆత్మీయ వరాల చేత దేవుడు నింపి తన మహిమ కొరకు రాక కొరకు సిద్ధపరచునుగాక. ఎవరైతే రక్షింపబడినా మరి సన్నిధిలో నిలవలేక, కొందరైతే విశ్వాస జీవితంలో నుండి కూడా తొలగిపోయారు, వారిని కూడా దేవుడు ఆత్మ ద్వారా ప్రేరేపించి రక్షణ ఆనందాన్ని కలుగజేసి తన సన్నిధిలో నిలుపునుగాక. మంచిది. వాక్యం చదువుకుందాం. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగేవారు వాక్యం చూడాలని, చదవాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను. త్వరగా వాక్యం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక వాక్యం చదవగలిగిన వారు అందరూ చూడాలి. 5వ అధ్యాయంలో 17వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనాన్ని చదువుకుందాం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును. దేవుడు తన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఈ మాటలు నాతో పాటు అందరూ చెప్పండి. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనమాయను. ఇదిగో సమస్తము నూతనమాయను. ఒకసారి విశ్వాస జీవితంలో అడుగుపెట్టిన తర్వాత క్రీస్తునందున్న వారిని గురించి దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, నూతన సృష్టి వాళ్ళు, పాతవి గతించిని, ఇదిగో సమస్తం కూడా నూతనమైనవిగా మార్చబడినవని. విశ్వాస జీవితంలో అడుగుపెట్టిన మనం ఖచ్చితంగా ఈరోజు పరిశీలన చేసుకోవాలి. నూతనమైనవి వచ్చినవా, లేకపోతే ఇంకా పాతకాలంలో పాత బతుకులో మనం జీవిస్తున్నామా అని ప్రత్యేకంగా వెనక్కి తిరిగి పరిశీలన చేసుకోవాలి. గడిచిన సంవత్సరాలు ఎలా గడిచిపోయినాయి, జరిగిన సంవత్సరాలు ఎలా జరిగిపోయినాయి, మన విశ్వాస జీవితంలో ఓటం పాలయ్యామా, లేకపోతే దేవుని సన్నిధిలో నిలకడగా నిలబడ్డామా అనేది బాగా ఆలోచించుకొని, పరీక్షించుకొని, పరిశీలన చేసుకొని వాటిని మళ్ళా సరిచేసుకునే విధానంలోకి రావడం ఈ శ్రేష్టమైన దినాన్ని ఆలోచించాల్సిన విషయం. అలా కాకుండా ఆచారబద్ధకంగా, సాంప్రదాయపరంగా మనం ఖచ్చితంగా ఇలాంటి కూటాలు ఏర్పాటు చేసుకున్నా కూడా దాని వలన దేవునికి సంతోషం ఉండదు, మన ఆత్మీయ జీవితానికి ఏమాత్రం మరి మహిమకరం కానే కాదు. దేవునికి మహిమ రాదు, మనకి రక్షణలో ఉన్న ఆనందాన్ని కూడా మనం అనుభవించలేం. ఒక 2 విషయాలు చెప్తాను. ప్రభువుని ఎరిగిన తర్వాత విశ్వాస జీవితంలో నుంచి, క్రమంలో నుంచి తప్పిపోతేనంట వాడు అసలు ప్రభువుని తెలుసుకోకుండా ఉండటమే మేలని చెప్పాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక. దయచేసి వాక్యంలో నుంచి 1-2 మాటలు మీరు తప్పకుండా చూడాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. చూడండి, 2 పేతురు చూడండి. 2వ అధ్యాయంలో 20వ వచనం, 21వ వచనం. వారు యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత, యేసుక్రీస్తు ద్వారా ఈ లోక మాలిన్యము నుండి తప్పించుకొనిన తర్వాత మరలా లోకములో చిక్కబడి లోకములో ఉన్న వాటి చేత జయించబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే, చెప్పండి ఏమవుతుంది? రక్షింపబడ్డ విశ్వాసులు వారు ఉన్నటువంటి స్థానంలో ఉండకుండా, వారు నిలబడాల్సిన స్థానంలో నిలబడకుండా, వారి విశ్వాసాన్ని కాపాడుకోకుండా, దాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేయకుండా, దానికి సంబంధించిన జాగ్రత్తలు వహించకుండా, విశ్వాసంలో నుండి మరలా తప్పిపోతే, తొలగిపోతే, ఆ క్రమాన్ని నుంచి వారు వేరైపోతే వారిని గురించి ఏం రాయబడిందంటే, వారు ఏం చేయబడతారంట? మళ్ళీ చదవండి ఆ వాక్యాన్ని త్వరగా. వారు
ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత. ఆగండి, ఎలా తప్పించుకున్నారట? ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ వలన లోకమాలిన్యాన్ని తప్పించుకొని తరువాత యేసుక్రీస్తు ద్వారానే లోకమాలిన్యాన్ని తప్పించుకోగలం. యేసుక్రీస్తు ద్వారానే పాపంలో నుంచి బయటపడగలం. యేసుక్రీస్తు ద్వారానే రక్షణను పొందగలం. యేసుక్రీస్తు ద్వారానే పాపక్షమాపణను పొందగలం. యేసుక్రీస్తు ద్వారానే విమోచనను పొందగలం. పొందాం మనం ఆ రక్షణను. యేసుక్రీస్తు ద్వారా పొందిన ఆ విమోచనను, ఆ పాపక్షమాపణను పొందిన తర్వాత మరలా ఆ వ్యక్తి ఏమైపోతే ఎక్కడ? వాటిలో, అంటే ఏ పాపం విడిచిపెట్టి, ఏ లోకం విడిచిపెట్టి, ఏ అతిక్రమాన్ని విడిచిపెట్టి మరి ప్రభువుని అంగీకరించి యేసుక్రీస్తుని దేవునిగా ఎరిగాడో వాటిల్లో నుంచి మళ్ళా తప్పిపోతే, ఆ వ్యక్తి ఆ క్రమంలో నుంచి తొలగిపోతే ఎలాంటి వాడు అవుతాడట? వారి కడవారి స్థితి. అందరు చెప్పండి, ఎలా ఉంటుందట? వారి కడవారి స్థితి అంటే చివరి స్థితి. మొదటి స్థితి కంటే ఎలా ఉంటుందట? చెడ్డగా. విశ్వాస జీవితాన్ని మనం లోపల నుంచి సరి చేసుకోవాలి. చెప్పండి, విశ్వాస జీవితాన్ని ఎక్కడి నుంచి సరి చేసుకోవాలి? మీకు ఇలా చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. బయటేమో సెంటు కంపు, చెప్పండి, బయటేమో సెంటు కంపు. ఎక్కడుంది మన విశ్వాసం? ఎక్కడుందండి విశ్వాసం? ఎక్కడుంది? పవిత్రత ఎక్కడుంది? పరిశుద్ధత ఎక్కడుంది? మన అవతారాలు కాదు ప్రభు చూడాలనుకునేది, మన వేషధారణ కాదు ప్రభు చూడాలనుకున్నది. ప్రభు కోరుకుంటున్నాడు మన అంతరంగంలో ఉండే పవిత్రతను చూడాలనుకుంటున్నాడు ఆయన. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు, మొదట ఏ విషయాల్లో నుంచి రక్షింపబడ్డావో, తప్పింపబడ్డావో, విడిపించబడ్డావో, విమోచింపబడ్డావో, ఏ పాపము నుంచి, ఏ అతిక్రమం నుంచి నువ్వు మరి విడుదల పొందావో, దాంట్లో మరలా చిక్కబడి పట్టబడి నువ్వు కానీ ఆ క్రమాన్ని తప్పిపోతే నీ మొదటి స్థితి కంటేనంటగడా కడపటి స్థితి బహు చెడ్డది. చెప్పండి, బహు చెడ్డది. బాగా ఆలోచించాలి. సంవత్సరాలు గడుస్తూ ఉండగా, దినాలు జరుగుతూ ఉండగా మన ఆత్మీయ స్థితి మరి చెడ్డదిగా మారుతుందా, లేకపోతే ఆశీర్వాదకరంగా మారుతుందా? అందుకే ప్రారంభ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టిగా మారాలి. రోజు రోజు కూడా విశ్వాసి ప్రతిరోజు కూడా నూతనమైన వ్యక్తిగా చేంజ్ అవ్వాలి. దేవుడు కోరుకునేది ఇదే. మత్తయి సువార్తలో ప్రారంభించింది. మత్తయి సువార్తే కాదు, ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం దాకా ప్రవక్తలతో మాట్లాడనివ్వండి, ఆయన సేవకులతో మాట్లాడనివ్వండి, యాజకులతో మాట్లాడనివ్వండి, ఆయన ఆయా సమయాల్లో తన ఆత్మ ద్వారా మాట్లాడనివ్వండి, ఆయన శిష్యుల ద్వారా మాట్లాడనివ్వండి, యేసుక్రీస్తు ద్వారా మాట్లాడనివ్వండి, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడనివ్వండి. ఆయన పరిచర్యలో ఆయన మనం తిరిగి మారడం, తిరిగి మార్పు పొందడం కోరుకున్నాడు. మార్పు పొందడం ఆయనకు ఆశపడుతున్నాడు. మన జీవితాల్లో శ్రేష్టమైన అనుభవానికి ఆయన రావడాన్ని కోరుకుంటున్నాడు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడలవాడు పాత సృష్టిగా మనం మారకూడదు. పాత వాటిల్లోకి మళ్ళా తిరిగిపోకూడదు. మళ్ళా ఓడిపోయిన వారంగా, వెనకబడిన వారంగా, వెనక్కి తిరిగిన వారంగా వెళ్ళకూడదు. అందుకే ప్రభు లూకాసు వార్తలో చెప్పాడు, ఎవడైనా నాగటి మీద చెయ్యి పెట్టిన తర్వాత వాడు గాని వెనక తట్టు చూస్తే వాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు. చెప్పాలి, ఎవడైనా నాగటి మీద అంటే విశ్వాస యాత్రలో అడుగు పెట్టిన తర్వాత వాడు కానీ వెనక చూస్తే వాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు. దేనికైనా నువ్వు పాత్రుడివి, పాత్రురాలు అవ్వచ్చేమో, కానీ దేవుని రాజ్యానికి, దేవుని సన్నిధికి నువ్వు పాత్రురాలివి కాలేవు. అందుకే మనం నూతనత్వాన్ని తెచ్చుకోవాలి.
నవీనత్వాన్ని సంపాదించుకోవాలి. క్రీస్తు స్వరూప్యానికి మనం మార్చబడాలి. దేవుని యొక్క ప్రణాళిక ఇది. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను మరలా మీ విషయమై ప్రసవ వేదన పడుతున్నాను. ఎందుకో తెలుసా? క్రీస్తు స్వరూప్యం మీ అందేర్పడి వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. ఆయన బాధ ఏంటంటే వాళ్ళు మార్పు నొందాలి. ఏ మార్పు నొందాలి అంటే వాళ్ళకి దినదినం గడుస్తూ ఉండగా, నెల గడుస్తూ ఉండగా, సంవత్సరాలు గడుస్తూ ఉండగా క్రీస్తు స్వరూప్యం రావాలట. చెప్పాలి. దేవుని స్వరూపం రావట్లేదు. దినదినాలు గడుస్తూ ఉంటే ఒక్కొక్కరి జీవితంలో దయ్యపు స్వరూపాలు బయటకు వస్తున్నాయి. ప్రార్థనే చెప్పండి. ప్రార్థనే దైవత్వపు స్వరూపాలు కనబట్టలేదు. ఉండి ఉండంగా నిహూరు గప్పిన నిప్పులాగా. ఏ నిప్పది? నివురు గప్పిన నిప్పులాగా. కొంతకాలం లక్షణాలు బయట కనబడకుండా ఆ నివురు ఏం చేస్తుందంటే, నివురు అంటే ఆ నొప్పు పైన కమ్మిన నుసి. చెప్పండి. ఆ నొప్పు పైన కమ్మిన ఆ నుసి ఆ లోపల ఉన్న నొప్పుని కానరాకుండా చేయొచ్చేమో, కానీ ఏదో ఒక రోజు గాలి వచ్చి ఫో అనగానే అది బయటకు వస్తుంది. ఏదో ఒక గొప్పమని బయటకు వస్తుంది. ఏయ్, ఉన్నాను అనుకున్నావా? నేను పోయాను అనుకున్నావా? ఉన్నానో అని బయటపడతా ఉంటుంది. ఈనాడు అనేక మంది జీవితాలు ఇలాగే కనబడతా ఉన్నాయి. ఈనాడు విశ్వాస జీవితం లోకానికి ఇలాగే కనబడతా ఉంది. వాక్యం ఏమంటుందంటే, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. తెలిసి తప్పిపోవడం కంటే వాడు తెలియకుండా ఉంటేనే, ఆ మార్గం తెలియకుండా ఉంటేనే బెటర్ అన్నాడు. కాబట్టి కొంతమంది దీన్ని ఎలా తీసుకుంటున్నారంటే, అసలు ప్రభు మార్గంలో మనం అనుసరించడం కంటే లోకంలో ఉండటం నయం కదా. మీకు ఒక తెలుసా? విశ్వాసులకే దేవుని ఇంటి దగ్గర నుంచే తీర్పు ప్రారంభమైతే అక్కడ ఒక మాట అన్నాడు, అన్యుడు అవిశ్వాసి ఎక్కడ నిలుస్తారు అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? చాలా మంది ఓహో నేను ఇట్టగాని అనుకున్నట్టయితే అసలు బాప్తీసం తీసుకునేదాన్ని కాదు, ఇట్టగాని అనుకున్నట్టుగైతే అసలు ప్రార్థనకే వచ్చేదాన్ని కాదు, ఇట్టగాని చెప్పినట్టుగా అయితే చర్చికే వచ్చేదాన్ని కాదు, ఇవన్నీ నాకు ముందు తెలియలేదు. రోజు గడిచే కొంది వాక్యం తీసి చెప్తా వచ్చున్నారు. కాబట్టి ఇట్టయితే కుదరదు. ఒక సహోదరి వచ్చిందంట, ఇదిగో బాప్తీసం తీసుకున్న కాడి నుంచి రోజు మా ఆయన తంతున్నాడు. ఇంతకుముందు 1-6 సార్లు కట్టాడు, ఇప్పుడు 4-5 సార్లు కొడుతున్నాడు. దయచేసి ఈ బాప్తీసం నాకు వద్దు, మీ బాప్తీసం మీరు తీసుకోండి అందంట. ఏందంట? పాస్టర్ గారు బాప్తీసం ఇచ్చాడు కదా, ఆ బాప్తీసం అంటే మళ్ళీ పాస్టర్ గారు తీసుకోవాలంట. అది ఎట్టకొట్ట నయానో భయానో అని చెప్పి కొంతమంది సగం గొంగూరు కూసుకొని కట్టలు ఇచ్చి రావాలని కూడా చూస్తారు. కొంతమంది సామాన్యులు కాదు. 1/2 కిలో కందిపప్పులో 1/4 కిలో తీసేసి ఎట్టకొట్ట అందిద్దాం అనుకుంటారు. మళ్ళీ నాకేం తెలియదని. మన సంఘంలో అలాంటి వాళ్ళు లేనందుకు స్తోత్రం చెప్పండి. విశ్వాస జీవితంలో అడుగుపెట్టిన తర్వాత విశ్వాస జీవితం క్రమక్రమంగా ఎలా మారాలంటే క్రీస్తు స్వరూప్యానికి మారాలి. ఆయన రూపానికి రూపాంతరం చెందడానికి దినదినం మనం ఆయుత్తపడాలి, అప్రమత్తం అవ్వాలి, ఆత్మ సహాయాన్ని కోరుకోవాలి, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నడిపించబడాలి. శరీరం నడిపించినట్లుగా నడిపించబడితే నువ్వు నూతన సృష్టివి కావు. దేవుడు ఆశపడిన పరలోక రాజ్యానికి వారసుడవు కాలేవు. అందుకే ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు, ఎవడైనా సరే నాగట్టి మీద చేయి పెట్టిన తర్వాత, అంటే విశ్వాస జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత వాడు కానీ వెనక్కి చూస్తే వాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు. ఒక మాట చెప్తాను వినండి. దేవుని పిల్లలుగా ఏ తప్పులు చేయరా అని ప్రశ్న ఒకవేళ దేవుని పిల్లలకు వస్తే చేయరని నేను చెప్పను, కానీ పొరపాట్లు జరుగుతాయి. చెప్పండి, పొరపాట్లు అనండి. పొరపాట్లు అనండి. పొరపాట్లు కాదు, పొరపాటు అనాలి. పొరపాటు అనండి. పొరపాటు అంటే ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్గా ఎలా జరిగిందో తెలియదు కానీ జరిగింది. చెప్పండి, జరగకూడదే జరిగింది. చెప్పాలి, జరగకూడదే జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. దాన్ని ఏమంటారంటే పొరపాటు అంటారు. కానీ అది అక్రమం అని తెలిసి కూడా కావాలని అదే పని చేస్తే పొరపాటు కాదు, అది ఇచ్చకొద్దీ నువ్వు చేసే అతిక్రమ పాపం. పొరపాటు కాదు అది. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు
యాదృచ్ఛికంగా జరిగితే దాన్ని ఏమంటారు? పొరపాటు. కానీ కొంతమందికి పొరపాటు కాదు, అలవాటు. ఏదొద్దని అనుకుంటామో దాన్నే మరలా చేయటం, ఏది మాట్లాడకూడదు అనుకుంటామో దాన్నే మరలా మాట్లాడటం, ఎటువైపు నడవకూడదని నిశ్చయించుకుంటామో మరలా అమార్గంలోనే నడవడం, ఆ వైపే సంచరించడం, ఏ సహవాసాలు చేయకూడదని ఆలోచించి తీర్మానం చేసుకున్నామో ఆ సహవాసాల్లోనే మళ్ళా తిరగడం. దీన్నే వాక్యం చెప్తుంది, ఇది పొరపాటు కాదు, అలవాటు లేకపోతే పాపం. పదే చేసే దాన్ని పొరపాటు అనరు, ఏమంటారు? పాపం అంటారు. ఎందుకంటే తెలుసు నీకు, అది తెలిసి కూడా అదే పని నువ్వు చేస్తున్నావు. తెలియక అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తే పొరపాటు అంటారు, క్షమిస్తారు దాన్ని. కావాలని తెలిసినా కూడా అది అక్రమం అని తెలిసి అవిధేయత అని కూడా తెలిసినా కూడా నువ్వు అదే పని చేస్తే పదే దేవుడు క్షమిస్తా పోతాడులే అనుకోవద్దు. ఒక మాట చెప్పనా? ఇందుకే ప్రభు ఆ మాట చెప్పాడు. కీర్తనల గ్రంథం 50వ కీర్తన. బైబిల్ ఉండి వాక్యం అందరూ చూడాలి, ఈ మాట అందరూ చూడాలి. వాక్యం చూడండి. కీర్తనల గ్రంథం 50వ కీర్తన. దయచేసి ఈ 17వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఏంటట? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. రక్షింపబడ్డావు కానీ దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నా మాటలు నీవు వెనుకకు త్రోసివేసెదవు. దొంగను చూచినప్పుడు, చెప్పండి, దొంగను చూచినప్పుడు, దొంగోడని తెలుసు, నీకేం పని దొంగోడితో? దొంగదని తెలుసు, నీకేం పని దొంగదానితో? కానీ వాళ్ళతో పాటు నువ్వేం చేస్తున్నావు? ఎట్టయ్యా మనోళ్ళు అయితే, ఎవరైతే ఎట్లయ్యా మా ఇంట్లో వాళ్ళు అయితే, ఎట్టళ్ళయ్యా మా ఇంటి పేరటోళ్ళు అయితే, ఎట్టయ్యా మా బంధువులైతే, ఎట్టయితే మన బలగం అయితే తెలుసుగా నీకు. ఏమని? దొంగ అని వాక్యం చెప్తుంది. నువ్వు దొంగతో పాటు ఏం చేస్తున్నావు? ఇక్కడ సపరేషన్ రావాలి. దేవుని పిల్లలకి ఇక్కడ సపరేషన్ రావాలి. రక్షింపబడిన పిల్లలకి ఇక్కడ సపరేషన్ రావాలి. ఏది నీ సపరేషన్? ఏది నీ ప్రత్యేకత? ప్రభు అంటున్నాడు, దిద్దుబాటు నీకు వింటావు కానీ దిద్దుబాటు నువ్వు అసహించుకుంటావు. ఏందన్నా చెప్పు, ఏమన్నా చెప్పు, దాన్ని మాత్రం లోపలికి రానివ్వు. అందుకే నేను ఇందాక చెప్పాను, బయట ఏ కంపు, లోపల ఎంత భయంకరమైన దుర్గంధం. పీకలోగులో కూడా రాదేమో అనుకుంటాను నేను. ఎలా ఉంటుంది పీకలోగు? ఇప్పుడు అని చూసారా దగ్గరగా? మన పాలన ఉన్నాడు కదా, వాళ్ళ మందిరానికి వెళ్ళి దగ్గరగా నుంచి చూడండి ఎప్పుడన్నా. లోపల్లో నుంచి బుడగలు బయటకు వస్తూ ఉంటాయి. ఏ బుడగలు తెలుసా? అయ్యి మురుగు బుడగలు. ఏ బుడగలు? మురుగు బుడగలు వస్తూ ఉంటాయి. కొంతమంది జీవితాలు కూడా బయటికి స్వచ్ఛంగా కనబడ్డట్టుండా లోపల ఇలాంటి దుర్గంధం బయటకు వస్తూ ఉంటుంది. బయటకు వస్తూ ఉంటుంది. అదే నా ప్రభు మనలో నుంచి కోరుతుంది. ప్రభు అంటున్నాడు, ఇలాంటి వారి ప్రారంభ స్థితి కంటే మార్పు నొందని, ఆ ప్రారంభ స్థితి కంటే మార్పు నొందిన తర్వాత వాళ్ళ కడపటి స్థితి ఎలా ఉంటుందంటే బహు చెడ్డది. మామూలు చెడ్డది కాదు, బహు చెడ్డది. కొంతమంది ప్రారంభమే అంటే మార్పు లేనప్పుడే నయం అన్నట్టుగా ఉంటున్నారు. కొంతమంది మార్పు లేనప్పుడే ఒక రకంగా నయం అన్నట్టుగా ఉంటున్నారు. మార్పు నొందిన తర్వాతే ఉండాల్సిన క్రమంలో లేకుండా అక్రమంగా జీవిస్తున్నారు. రక్షణ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎంత భయంకరం! నువ్వు రక్షింపబడ్డావా? రక్షింపబడితే నీ మనస్సాక్షి ధైర్యంగా ఉందా? నీ అంతరంగం ధైర్యంగా ఉందా? నీ అంతరంగం శుద్ధంగా ఉందా? ప్రభువుని కలుసుకోగలన్న నిరీక్షణ నీలో కలుగుతుందా? ఆ విశ్వాసం నిన్ను వెంటాడుతుందా? ఆ విశ్వాసంలో నువ్వు ఉన్నట్టుగా నీ మనస్సాక్షి నిన్ను రుజువు పలుకుతుందా నీ మీద? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదవు. 18 నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. ఆగా, అంత దూరం వెళ్ళేవేంది? అది వద్దనుకున్నావా? అమ్మో, ఎవరితోనంట? ఏం దేవుని బిడ్డలు రక్షింపబడ్డ వాళ్ళంట. ఎవరితో సాంగత్యం? నా మాటలు అర్థమవుతున్నాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరితో నీ సాంగత్యం?
మన సహవాసం అంట తండ్రితోనూ కుమారుడితోనూ పరిశుద్ధాత్మతోనూ ఉండాలండి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. రక్షింపబడిన సహవాసం ఎవరితో ఉండాలి? తండ్రితో ఉండాలి, అంటే దేవునితో ఉండాలి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉండాలి. తర్వాత పరిశుద్ధాత్మతో ఉండాలి, లేకపోతే పరిశుద్ధులతో ఉండాలి. కానీ కొందరి సహవాసం ఎటు నుంచి ఎట్టుపోయింది? దొంగను చూసినప్పుడు దొంగతో ఏకీభవించారట. తర్వాత వ్యభిచారులతో, తెలుసు కదా నీకు. ఆ సహవాసం మంచిది. ఎన్ని చెప్పినా మీరేనన్నా అనుకోని, పాస్టర్ గారు చెప్తే చెప్పకని నాకేందంట, నేను బాగొట్టుకుంటానా ఏంటి అంటే నీ మనస్సాక్షికి అంతకంటే ఘోరంగా ఉందన్నమాట. ఎంతమందికి అర్థమవుతుంది నా మాటలు? ఎవరితో సాంగత్యం చేస్తున్నావు నువ్వు? నీ బంధుత్వాన్ని పక్కన పెట్టు, నువ్వు చేస్తున్న సహవాసం ఎలాంటి వారితో, అక్కడ అది ఆలోచించాలి. నువ్వు వ్యభిచారితో ఏం చేస్తున్నావు? బాయ్ బాయ్ అన్నట్టుగా, బాయ్ బాయ్ అన్నట్టుగా. ప్రభు అలాంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు, జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. దొంగను చూసి వాడితో ఏకీభవించావు, వ్యభిచారిని చూసి సాంగత్యం చేసావు. 19వ వచనం, కీడు చెయ్యవలనని. అందరూ అనండి, నోరు తెరిస్తే ఏం చేయాలని? నోరు తెరిస్తే చాలు, నోరు తెరిస్తే చాలు. ఏం చేయాలని? కీడు చేయాలనే. కానీ మంచి చేసేది ఒక్క నోట్లో నుంచి మంచి చేసే ఆలోచనే రాజు. ఎవరికి కీడు చేయాలా, ఎలాంటి కీడు చేయాలా? పేరుకే మనుషులు పుట్టక, పేరుకే మనిషి జన్మ, కానీ కొంతమంది జీవితాలకి. అందుకే పెద్దోళ్ళు అంటారు, ఒరే నువ్వు అసలు మనిషివా? వినపడలా. మీరు ఎప్పుడన్నా విన్నారా? అన్నారా అమ్మ? ఎప్పుడన్నా విన్నారా? నువ్వు అసలు మనిషిగా పుట్టావా లేకపోతే పశువుగా పుట్టావా? కొంతమంది జన్మ లాంటిది, కనబడతారు ఆకారంగా మనుషుల్లాగా, కానీ ప్రవర్తన అంతా ఏ ప్రవర్తన అంటే పశు ప్రవర్తన. పశుప్రాయుల్లాగా బ్రతుకుతూ ఉంటారు. ఎందుకంటే వాటికి విచక్షణ ఉండదు. ఏటికి? పశువులకి మంచి చెడు విచక్షణ ఉండదు నాన్న. తెలుసా? ఏమన్నా వాటికి జ్ఞానం ఉందని రాసి ఉందా బైబిల్ ఎక్కడన్నా? వాటికి ఏముండదు. ఇది మంచా ఇది చెడా అని దేనికి తెలీదు, కానీ మనిషికి తెలుసు. కానీ తెలిసిన మనిషి పశుప్రాయుడిలాగా బతుకుతున్నాడంటే అప్పుడు అందుకే ప్రభు అన్నాడు పశుప్రాయుడు. ఒకసారి భక్తుడైన ఆసాపు అన్నాడు, నేను పశుప్రాయుడిని అన్నాడు. ఏమన్నాడు? పశుప్రాయుడు అంటే క్రమం తప్పాను, నేను క్రమంగా ఉండాల్సిన విధంగా ఉండలేకపోయాను, నేను మనిషిలాగా బ్రతకలేకపోయాను, ఆత్మానుసారుడిగా జీవించలేకపోయాను. అయ్యో నేను పశుప్రాయుడిని అయిపోయాను, అయ్యో మృగము వంటి వాడని అయిపోయాను అని కన్నీళ్లతో ప్రార్థన చేశాడండి. కన్నీళ్లతో. 73వ కీర్తన తర్వాత ఎప్పుడన్నా చదవండి, ఇప్పుడు కాదు, ఎందుకంటే ఉన్న అంశానికి మన సమయం చాలదు. వాక్యంలోకి రండి, తర్వాత చదువుదామా. 19, కీడు చేయవలనని నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది అనండి. చెప్పాలి, నీ నాలుక ఏం కల్పిస్తుంది? కపటం అంటే ఏంటి? ఉందొకటి చెప్పేది ఒకటే. చెప్పండి, ఉందొకటే చెప్పేది ఒకటే. వీళ్ళ ప్రచారాలు ఎలా ఉంటాయి అంటే చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఎవరైనా మీతో మాట్లాడితే ఒక విషయాన్ని పర్టికులర్గా ఉన్నట్టే ఆ మాట నేను ఇంకొకళ్ళతో చెప్తానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దానికి వెనకాల ఇంకొక 4, దానికి ముందు ఇంకొక 4 కలిపి కానీ మొదలు పెట్టమన్నమాట. మరే ఏందో అమ్మా, ఎన్ని ఆ మాట వాళ్ళు అన్నమాట నిజమే, ఒక్క మాట. మనం చెప్పే తల్లి ఎన్ని కలిపింది? వెనకొక 4 ముందు ఒక 4 కలిపి అక్కడి నుంచి మొదలు పెడుతుంది. ఇక కొంతమంది జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే, ఎంత వికృతంగా ఉంటాయంటే వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు కీడు చెయ్యాలనే నోరు తెరుస్తున్నావు. నీ నోరు ఏం కల్పిస్తుంది? కపటం. చెప్పండి, కపటం. అంతరంగంలో ఒకటి ఉంటుంది, వేరే ఉద్దేశాన్ని బయట పెడతా ఉంటారనమాట. సరిగా ఉన్నది, లోపల ఉన్నది బయటికి రానివ్వరు కొంతమంది. చెప్పండి, లోపల ఉన్నది బయటికి రానివ్వరు. ఒకవేళ నేను అన్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఉన్నాను మీ ఎదుటి, నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. అదేంటంటే ప్రారంభంలోనే అనుకున్నాను, మనం ముందే చెప్పాను, అది నా అంతరంగంలో ఉంది.
ఉంది, అది చెప్పాలనుకున్నాను. కానీ అది లోపలే ఉంచుకొని అబ్బా నువ్వు భలే సెంటు వసనొస్తున్నావు అని చెప్తానా నేను? ఆల్రెడీ నా మనసులో లోపలేముంది? ఏగోబాళింపు ఉంది నీ దగ్గర అని అడుగుతున్నా, వచ్చిన లోపల పని చేస్తుంటే నేను కపటంగా ఏం చేస్తున్నానంటే, వెరీ గుడ్, మంచి డ్రెస్ వేసుకొచ్చావు, వెరీ గుడ్, నువ్వు బాగా సీరగట్టు, వెరీ గుడ్, బాగా తల దూకున్నావు, వెరీ గుడ్. ప్రభు అంటాడు మోసగాడు అంటాడు కదా. వాక్యం చెప్తుంది కీడు చేయాలని నువ్వు కీడు చేయాలని నోరు తెరుస్తున్నావు. నీ నాలుక కపటం కల్పిస్తుంది. ఏం కల్పిస్తుందంట? కపటం కల్పిస్తుంది అనండి. కపటం అంటే ఉందొకటి, ఇంకా 16 అమ్మాయి అది ఎప్పుడన్నా మనం దేవుని పిలవలేదు నిన్ను, మనం అప్పుడప్పుడే వచ్చేది అసలుకే. ఎందుకంటే పిల్లలు భద్రబందీలు ఉండే కదా మనకి. ఆమెను చెప్పండి, ఈ వచ్చిన టైంలో నన్ను వస్తే ముఖ్యంగా ఇలాంటి విశ్వాస జీవితాన్ని గురించి నేర్చుకునేటప్పుడు అన్న కొన్ని విషయాలు జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఆషామాషిగా తీసుకుంటే చాలా కష్టం. రక్షింపబడ్డ వాళ్ళు కనుక మళ్ళీ ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువారు అసలు ఏం చెప్పాడో ఈ విషయాల మీద, ఆ విషయం చెప్పడానికి నిర్ధారించుకొని నేను ఈ మాట చెప్తున్నాను. కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడలవాడు, కానీ నూతన సృష్టి కనపడలేదే, పాత సృష్టి అయిపోతున్నారు. పాతవి గతించట్లేదు కానీ పాతయ్య పునరావృతం అవుతుంది మళ్ళా. కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడలవాడు నూతన సృష్టి, పాతవి. ఎంతమంది చెప్పగలరు నాలో ఉన్న పాతవి అన్ని పోయినాయి అని? అమ్మా అన్ని కాదు, కొన్ని అన్నా పోయినాయా? అన్ని అనలేదా బాబా? బాయ్ అన్నీ అనలా, కొన్ని అన్నా పోయినాయా? అసలు వాలేదా? డౌటేనా? ఇంకా డౌటా? వాలేదా? మరి బాగుపోతే ఎందుకు బాప్తీసం? బాగుపోతే ఎందుకు రక్షణ? బాగుపోతే మారు మనసు ఏంటి? ఇంకా దాంట్లో మారు మనసు కాదు ఇది, మరో మనసు. ఏ మనసు? రోజుకు ఒక రకంగా మారిద్ది అనమాట, గంటకు ఒక రకంగా మారిద్ది అనమాట, మనిషి దగ్గర మనిషి దగ్గర మారిద్ది అనమాట. అది మరో మనసు. అంటే మారు మనసు కాదు ఇది, మాయ మనసు. ఏ మనసు? మాయగా ఉంటుంది ఈ మనసు. ఏ మనసు ఇది? మాయ మనసు కాదు మనకు ఉండాల్సింది, మారు మనస్సు, క్రొత్త మనసు మనలో ఉండాలి. ప్రభు ఆశపడుతున్నాడు, అరే నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు దేవుని బిడ్డవు అయి ఉండవు, దిద్దుబాటు నశయించుకుంటున్నావు, నా మాటలేమో వెనక్కి త్రోసేస్తున్నావు, వింటున్నావు కానీ బోధని వెనుకకు త్రోసేసుకుంటున్నావు, దొంగను చూసేమో ఏకీభవిస్తున్నావు, వ్యభిచారిని చూసేమో సాంగత్యం చేస్తున్నావు, కీడు చేయాలని నోరు తెరుస్తున్నావు, నీ నాలుక కపటము కల్పిస్తుంది. ఇంకా ఏమన్నాడు? నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నా అనండి. ఏం చెప్తున్నారట? కూర్చుండి అనండి. ఇక పీట వేసుకుంటారండి. ఇక ఆమెకు పని ఉండి, అమ్మ నీకు దండం పెడతాను పొమ్మన్న బోధే. ఒకటే ఉండు. కొంతమంది గీరి చెప్పే అలవాటు ఉంటుంది కొంతమందికి. ఆమెను అనరే, గీరి మరీ చెప్తాండి, ఇదిగో అంటే అవి అంత ఇంట్రెస్ట్గా వినేదాకా చెప్తూ ఉంటారనమాట కొంతమంది. కూర్చుండి నీ తల్లి సహోదరుని మీద ఏం చెప్తున్నావు నువ్వు? కొండేలనండి. నిజమేనా? దేవుని బిడ్డవేనా? రక్షింపబడ్డ తర్వాత కూడా కొండేలు చెప్పే బ్రతుకు నీలో ఉందా? ఇల్లు తిరిగి అబద్ధపు మాటలు ప్రచారం చేసే గుణం నీలో ఉందా? నువ్వెలా రక్షింపబడ్డ వ్యక్తి అవుతావు? నువ్వెలా మారు మనసు పొందిన వ్యక్తి అవుతావు? నువ్వెలా ప్రభు దగ్గరికి వెళ్ళే వ్యక్తి అవుతావు? నువ్వెలా ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతావు? నువ్వెలా బైబిల్ పట్టుకోవడానికి ధైర్యం ఉంది నీకు? వాక్యం అదే చెప్తుందా? నీవు కూర్చుండి నీ తల్లి సహోదరుని మీద ఏం చేస్తున్నావు? కొండేలు చెప్తున్నావు. తర్వాత ఏమన్నాడు అంటే సంఘంలో వాళ్ళే, పక్కన వాళ్ళు కాదు అనండమ్మా. నీ సహోదరులన్నా, నీ తల్లి అంటే సంఘమే. సంఘంలో ఎవరైతే నీ సహోదరులుగా ఉన్నావో వారి మీద ఏం మోపుతున్నావు అనాలి. ఏం నిందలో? అపనిందలంటే అమ్మో వినపడలేదమ్మా. అపనిందలంటే
అక్కడ కూడా మళ్ళీ మరే మరే అంటగా ఏందో ఏమో అంటగా ఏ నిందలంట. జాగ్రత్త, నేను చాలాసార్లు చెప్తున్నాను, నిన్ను నువ్వు సరి చేసుకో, నీ ప్రవర్తనను సరి చేసుకో. అసలు దేవుని ముందు నువ్వెలా నిన్ను నిలబెట్టుకుంటావో దాన్ని పరిశీలన చేసుకో. నీ తల్లి సహోదరుని మీద కొండేలు చెప్పి నీ తోడబుట్టిన వాళ్ళతో, అంటే నీతో పాటు రక్షింపబడిన వాళ్ళ మీదే నువ్వేం చెప్తున్నావు, ఏం వేస్తున్నావు? అపనిందలు అనండి. అంటే ఏంటవి? కొంతమంది నిందలేయటానికి కూడా వెనకట్లేదు, కొంతమంది నిందలేయటానికి కూడా వెనకట్లేదు. జాగ్రత్త సుమా, దేవుని దగ్గర లెక్క చెప్తావా? దేవుని దగ్గర లెక్క చెప్తావా? ఓసారి పాస్టర్ గారట ఇవన్నీ ఆలోచించి ఆయన దగ్గర ఆయన దగ్గరికి చాలా మంది వచ్చి కంప్లైంట్లు ఇలా చెప్తున్నారంట. ఆయన పాస్టర్ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఇలాంటి పుస్తకం ఒకటి తయారు చేసి నోట్బుక్ ఒకటి తీసుకొని దానికి ఒక పెన్ను పేపర్ కట్టి ఇక్కడ కట్టి పెట్టాడట. పెన్ను ఇక్కడ పుస్తకం నోట్బుక్ పెట్టాడట. ఎవరైనా నాకేమైనా చెప్పదలుచుకుంటే దాని మీద ఆ హెడ్డింగ్ పెట్టాడంట. ఏమనంటే కొండెములు. ఏందది? కొండెములు అని పుస్తకం పేరు హెడ్డింగ్ పెట్టాడట. పెట్టి నాకు చెప్పొద్దిక, ఈసారి నుంచి ఎవరన్నా కొండలు చెప్పాలి అనుకుంటే మాత్రం దాంట్లో ఆ కొండలన్నీ రాయండి అన్నాడట. ఏమన్నాడట? కొండలన్నీ రాయడం. అంతకుముందు చెవి దురద వదిలిందాకా మాట్లాడుతా చెప్తా ఉండేవాళ్ళు. కొండెములు అని రాయండి అని పెన్ను పుస్తకం పెట్టిన తర్వాత ఒక్కళ్ళు కూడా రాయట్లేదంట. ఎందుకనో మీరు కరెక్ట్గా చెప్పాలి ఇప్పుడు ఆన్సర్ నాని. అంతకుముందేమో శివి గారేటట్టు, చెవిలో రక్తం గారేటట్టు చెప్పిన ఆ వ్యక్తులు ఇప్పుడు కొండలు రాయొచ్చు చెప్పాలనుకున్న వాళ్ళంతా ఇక నాకు చెప్పొద్దు రాయండి అంటే మాత్రం రాయట్లా. ఎందుకని ఆలోచించి చెప్పండి. ఎందుకని పాస్ గారు? ఎందుకని? చెప్పిన మాట తెల్లారిలోనో లేకపోతే ఆగండి, నేను చెప్తానన్నా, మీరు చెప్పలేరులే నాకు తెలుసు. చెప్పిన మాటలు కాదనో లేకపోతే తెల్లారిలోనో ఇంకా క్షణంతో నోరు మూసుకో నేను అనలా అని బెదిరించవచ్చు, బొక్కాయించవచ్చు. కానీ ఒక్కసారి రాసిన తర్వాత చెప్పండి, ఒక్కసారి నువ్వు రాసిన తర్వాత అక్కడ నీ సంతకం పెడితే వాటిని మారవడం ఎవరి చేత నవ్వుద్దా? అందుకని ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ఇలాగ చెప్పేవాళ్ళు ఉంటే చెప్పటం కాదు, నోటితో రాసిమని చెప్పండి. రాస్తారా? రాసి సంతకం పెడతారా? ఎందుకని? చెప్పడానికి తేరకుంటే విన్న తర్వాత బుకాయించవచ్చు, నేను అన్నానా రుజువు తీసుకురానొచ్చు. కానీ రాస్తే మాత్రం సంతకం పెడతావు కదా. ఏం నాని, లేకపోతే నేను అనన్నయ్య, లేకపోతే నేను సాలేం, నా పేరు ఉంటుంది అక్కడ, నేను రాసిన కారణం ఉంటుంది అక్కడ. అబ్బాయి నిజమేనా చెప్పింది? ఆ వ్యక్తిని పిలిచి నిజమేనా ఇది రాసావు కదా అంటే ఇంకేముంది, నువ్వే కదా రాసావు, సంతకం పెట్టావు. అందుకే ఆ రోజు ఆ కొండలు అనే పుస్తకం పెట్టిన తర్వాత ఒక్కళ్ళు కానీ పాస్టర్ గారి దగ్గరికి రాలేదట్టుక చెప్పడానికి కానీ రాయడానికి కానీ. ఎందుకంటే అవి నిజాలు కావు. ఆమెనరే చెప్పడానికైనా ఎన్నైనా చెప్పొచ్చు, చెప్పడానికి ఇల్లు తిరిగి చెప్పొచ్చు. వీళ్ళకి ఒక పని ఉండదు, ఒక రకమైన వీధి కుక్కలు అన్నమాట. చెప్పండి, ఒక రకమైన ఇల్లు తిరిగే వీధి కుక్కలు అన్నమాట. ఇలాంటి అపనిందలు వేసే స్వభావం, ఇలాంటి ఏహమైన స్వభావం మనలో ఉంచుకొని మనం దేవుని పిల్లలం అవుతామా? ఎలా రక్షింపబడ్డామని చెప్పాలి? ఎంత భయంకరం అది. వాక్యం చెప్తున్నావు, నువ్వు కూర్చుండి నీ తల్లి సహోదరుని మీద ఏం చేస్తున్నావు? కొండలు చెప్తున్నావు. తర్వాత నీ తల్లి కుమారుని మీద నువ్వేం వేస్తున్నావు? అపనిందలు వేస్తున్నావు. ఇట్టి పనులు నీవు చేసినా, ప్రభు అంటున్నాడు, ఇట్టి పనులు నువ్వు చేసినా నేను మౌనినై ఉంటిని, అందుకు కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. ఈ మాట అందరూ చెప్పండి, ఈ మాట అందరూ చెప్పండి. అయితే ఇట్టి పనులు నీవు చేసినా నేను మౌనినై ఉన్నాను. అందుకు నువ్వేమనుకున్నావంటే దేవుడు కూడా నాకు లాంటోడే, అందుకే ఆయన ఏం చేయట్లా. చెప్పండి, అందుకే ఆయన ఏమి ఎన్ని చేసినా
ఫస్ట్ కాడ నుంచి చెప్పండి. దొంగతో ఏకీభవించినా ఆయన ఏమనలా. వ్యభిచారితో సంగత్యం చేసినా ఎవరు? దేవుడు ఏం చేయలే, ఏ కేడు చేయలే, ఏ నష్టం చేయలే, ఏ ఆపద రానీలా, ఏ కీడు రానీలా. కాబట్టి ఇంకా తర్వాత తల్లి కుమారుని మీద అపనిందలు వేసిన, నీ తల్లి సహోదరుని మీద కొండేలు చెప్పిన, కపటం చేయడానికి కపటంగా నీ నాలుగు మాట్లాడినా, కొండేలు చెప్పడానికి నీ నోరు తెరిచిన దేవుడు మౌనంగా ఉన్నాడట. ఆయన ఏం మాట్లాడలేదట. అందుకు మనిషి అనుకుంటున్నాడట, ఓహో దేవుడు కూడా, చెప్పండి, దేవుడు కూడా నాలంటోడేని అనుకుంటాను, అందుకే ఆయన నోరు తెరవట్లేదు. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా అలాంటి వాళ్ళు లోకంలో కనబడవచ్చు చాలామంది దేవుళ్ళు. మనుషుల్లాంటి వాళ్ళు అనండి. ఎలాంటి వాళ్ళు? మనుషుల్లాంటి వాళ్ళు. నువ్వు అనుకున్నట్టుగా లోకంలో కనబడొచ్చేమో, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు, లేకపోతే మనం విశ్వసించిన దేవుడు ఎలాంటి దేవుడు అంటే అలాంటి వాడు కాదు. ఆయన పవిత్రుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడైన కదా మీరు కూడా పరిశుద్ధులుగా జీవించండి అన్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ఆయన అనుకున్నాడట, నేను కూడా ఆయన కూడా నాలాంటి వాడు. ఎందుకు అనుకున్నాడంటే ఒక కారణం చెప్తాను. అన్ని కారణాలు చెప్పలేనులే, కానీ ఎలా చెప్పగలం? ఒకరోజు ఆలోచించుకున్నాంటారే, నాకుంది ఒక భార్య కదా, ఈయనకి ఇటువైపు ఒక భార్య ఉంది, ఇటువైపు ఒక భార్య ఉంది, కాబట్టి నాకంటే నేనే బెటర్ సమ్ అనుకున్నాడంట. ఎవరికంటే? అర్థం కాలేదా మీకు? దేవుడి కంటే నేనే బెటర్. ఎందుకంటే నాకైతే ఒకతే భార్య, కానీ ఈయనకైతే ఇటువైపు ఒక ఆమె ఉంది, ఇటువైపు ఇంకొక ఆమె ఉంది, కాబట్టి ఈయనకంటే ఎవరికంటే? ఆ దేవుడి కంటే నేనే బెటరు. కాబట్టి అలాంటి వాళ్ళని చూసి అనుకొని ఉండొచ్చు ఒకవేళ. దేవుడు కూడా ఎలాంటి వాడని? నాలాంటి వాడని. కానీ నేను ప్రకటించే యేసు అలాంటి వాడు కాదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక ఆయన ఇట పెట్టుకొని, ఒక ఆయన ఇటు పెట్టుకొని కాదు, ఒక ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు. నంబర్ 3. ఒక ఆయన ఆడ కాదు, ఇక్కడ పెట్టుకున్నాడంట. నంబర్ 4. అలాంటి వాళ్ళు కనపడవచ్చు నీకు లోకంలో. నా క్రీస్తు అలాంటి వాడు కాదు. లోకానికి సవాలు విసిరిన వాడు నా ప్రభు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే బ్రతకమని నిన్ను నన్ను కోరుకుంటున్నాడు ఆయన. ఇట్టి పనులు నువ్వు చేసినా నేను మౌనంగా ఉంటే నేను కూడా నువ్వేమనుకున్నావు? ఓహో దేవుడు కూడా నాలాంటి వాడే. అవును, లోకంలో కొంతమంది కనపడ్డారని అలాంటి వాడు క్రీస్తు అనుకుంటున్నావేమో. పర్వాలేదులే, నేనే బెటర్గా ఉన్నానని అనుకుంటున్నావేమో. ఒకవేళ మనం ఆరాధించే దేవుడు అలాంటి వాడు కాడు. ఆయన పరిశుద్ధ. ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. తర్వాత ఏమన్నాడు తెలుసా? ఇట్టి పనులు, 21వ వచనం, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు కేవలము నేను నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే ఈ సంగతులన్నీ నీ కన్నుల ఎదుట వరుసగా ఉంచుతాను. ఒకసారి ఆ మాట చెప్పండి అందరూ. ఏ సంగతులన్నీ? నీ సహవాసం, నీ సాంగత్యం, నీ దొంగ పనులు, నీ వ్యభిచార పనులు, నీ దుర్మార్గ పనులు, నీ కొండాలు చెప్పే తత్వం, నీ కపటపు మాటల తత్వం, నీ యొక్క అపనిందలు వేసే తత్వం, వీటన్నిటిని దేవుడు అంట ఒకరోజు ఎక్కడికి తీసుకొస్తాడట? నీ కన్నుల ఎదుట. ఎలా పెడతాడంట? వరుసగా. అనండి, ఎలా ఉంచుతాడట? పక్కన వాళ్ళకి చెప్పండి, అమ్మాయి ఇప్పుడు ఎట్టన్న కానీ ఒకరోజు వరుసగా ఉంచుతాడంట అని చెప్పండి. అమ్మాయి తలకాయలేని నేలకెళ్ళిని వరుసగా పెడతాడంట దేవుడు. ప్రకటిస్తున్నా, నేనే చెప్తున్నాను. నువ్వు నేననే వ్యత్యాసం లేకుండా ఇట్టి పనులు చేసిన వారి ఎదుట, వారి కన్నుల ఎదుట అంట దేవుడు ఎలా పెడతాడట? వరుసగా ఉంచుతాడట. జవాబు చెప్పడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇంకొక మాట చెప్పాడు అక్కడ, దేవుని మరచువారులారా. చదువు, ఆగండి. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నువ్వు అనుకుంటువి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను ఏం చేస్తాడట? గద్దిస్తాను అని ఇప్పుడు అంటున్నాడు. దేవుని మరచువారులారా, దీనిని యోచించుడి, లేని ఎడల చీల్చి వేస్తాను. తప్పించేవాడు ఎవడు? ఎంత భయంకరం! అదే ఉగ్రత అంటే.
దేవుని ఉగ్రత అనేది మన దగ్గరికి రాకతలికే ప్రభు ఇస్తున్న అవకాశం ఉండగా, ఆరోగ్యం ఉండగా, క్షేమం ఉండగా, ముఖ్యంగా రక్షింపబడిన బిడ్డలు జాగ్రత్త అని చెప్తున్నాను. సమాధాన పడండి దేవునితో. తప్పులు జరగవని చెప్పలేదు నేను. దావీదు పొరపాటు చేశాడు, ఆ పొరపాటులో ఎన్నడూ జీవించలేదు. దావీదుని గురించి రాయబడింది, బెత్షెబా విషయంలో తప్ప అన్నాడు. అనండి, బెత్షెబా విషయంలో తప్ప. శరీరంలో ఉన్నాం కాబట్టి కొన్ని తప్పులు ఉండొచ్చు, అదే తప్పులో బ్రతకాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. దాన్ని నువ్వు సరి చేసుకో, ప్రభు దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టు. అందుకే వాక్యం చెప్తుంది, అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. దేవుని కనికరం పొందడానికి మారు మనసు పొందుదుము గాక, రక్షణ ఆనందాన్ని పొందడానికి పశ్చాత్తాపం పొందుదుము గాక. దావీదు పాపం చేసిన తర్వాత ఎంత పశ్చాత్తాపడ్డాడో తెలుసా? ప్రభువా, నీ రక్షణ ఆనందం నాకు మరలా కలుగ చేయి. సన్నిధిలో ఉన్నాడు కానీ రక్షణకు సంబంధించిన ఆనందం హృదయంలో లేదు. గుండె బాదుకొని అంగలార్చాడు, ప్రభువా నన్ను బాగా కడుగయ్యా, నా అంతరంగాన్ని కడుగయ్యా, నన్ను శుద్ధి చేయయ్యా, నా పాపం పోవునట్లుగా, నేను పవిత్రున్నగునట్లుగా, హిమమంతా తెల్లగా నన్ను కడుగయ్యా కడుగయ్యా కడుగయ్యా, పవిత్రపరచయ్యా అని కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు, ప్రార్థన అంగీకరించిన దేవుడు దావీదు పాపాన్ని పరిహరించి, దావీదు పాపాన్ని కొట్టివేసి ఇకన్నడు జ్ఞాపకం చేసుకొని అన్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుడు మన పాపాన్ని బట్టి మనకు ప్రతీకారం చేసేవాడైతే మన జీవితం ఇప్పుడు దాకా కొనసాగే అవకాశం ఉండకపోవచ్చు. నీతో నాకు అస్సలు పని లేదురా బాబు, నీకెట్టు మారు మనసు కూడా రాదురా, మార్చుకునే అవకాశాలు నీ దగ్గర లేవు అంటే టికెట్ కొట్టేసేవాడే దేవుడు. ఏం కొట్టేసేవాడే? టికెట్ కొట్టేసేవాడే. కానీ అలా చేయలేదు అంటే దేవుడు ఇంకా మనకేమిస్తున్నాడని అర్థం? అవకాశం ఇస్తున్నాడు, మార్పు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో రాయబడింది, నేను మారు మనసు పొందడానికి దానికి సమయం ఇచ్చాను కానీ అది మారు మనసు పొందట్లేదని. అంటే మారు మనసు పొందడానికి మనుషులకు దేవుడు ఏమి ఇస్తున్నాడు? సమయం ఇస్తున్నాడు. అందుకే ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ప్రభు ఎప్పుడో వస్తానన్నాడు కానీ ఇంకా రాలేదు. ప్రభు వస్తాడని ఎన్నో రకాలైన పాటలు రాశారు భక్తులు. ప్రభు వస్తాడని కలలుగంటూ పాటలు పాడుకుంటున్నారు. ఇదిగో యేసయ్య వస్తున్నాడు, యేసు రాజుగా వస్తున్నాడు, యేసు పెండ్లి కుమారుడిగా వస్తున్నాడని పాటలు పాడుతున్నారు. కానీ రాలేదే, ఇంకా రావట్లేదే. ఎందుకో తెలుసా? పేతురు పత్రికలో రాయబడింది, అంతటా ఎవరు నశించిపోకుండా అందరూ అంతటా రక్షింపబడాలని మన కోసం అంటే ఆయన మనం శిక్షింపబడకుండా రక్షింపబడాలని మన కోసం అంటే ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడట. చెప్పండి, ఏం చూపుతున్నాడు? నా బిడ్డలు ఇంకా మారుతారు, మార్చుకుంటారు, సరిచేయబడతారు, నా బిడ్డలు సరి చేసుకుంటారని ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడంట మన కోసం. ఎంత ప్రేమగల దేవుడు అండి మన దేవుడు. ఈ మాటలు చదువుతారా మీరు? ఇంకా ఈ మాటలు చదువుతారా? పేతురు రాసిన పత్రికలో ఈ మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. మనం బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వారు ఈ మాట చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. ప్రభు ఆశపడుతున్నాడు. ఇంకా నా బిడ్డలు ఇంకా మార్పు నొందుతారేమో, ఇంకా మార్చుకుంటారేమో, వారి జీవితాలను చక్కబెట్టుకుంటారేమోని ఆయన ఎదురు చూస్తున్నవాడుగా కనబడుతున్నాడు. వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాట చూడండి. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక త్వరగా వాక్యం చూడండి. మూడవ అధ్యాయంలో దయచేసి 9-10 వచనాలు. కొందరు ఆలస్యం అని ఎంచుకొనినట్లుగా ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమై ఉన్నాడంటే ఆయన దీర్ఘశాంతం గలవాడు. ఇంకా వర్చుకుంటున్నాడు. అట్లయినా మనం మారుతామని, ఇంకా మనం చేంజ్ అవుతామని, ఇంకా మన జీవితాలను సరి చేసుకుంటామని, చక్కబెట్టుకుంటామని దేవుడు మన ఎడల ఏం చూపుతున్నాడట? దీర్ఘశాంతం చూపుతున్నాడట. ఇంకా ఎందాక మనం దేవుని దీర్ఘశాంతాన్ని, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేద్దాం? ఇంకా ఎందాక? ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు అనుకున్నట్టుగా కాకుండా దేవుడు మరో విధంగా కార్యం చేస్తే మనం దేవునికి లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నామా? లేకపోతే ఇప్పుడే ఉన్న పళంగా ప్రభు పాదాలు పట్టుకున్నాం, ప్రభు క్షమించమని. నేను మొన్న కూడా చెప్పాను, ఆదివారం కూడా చెప్పాను, ప్రభు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన
మనసు గల ప్రభా, నన్ను క్షమించు, నేను సరిగా నడవలేకపోయాను, సరిగా ప్రవర్తించలేకపోయాను, నేను వేటిని జయించాను వాటి చేత మరలా ఓడింపబడ్డాను, ఏ వద్దనుకున్నాను మరలా వాటిలో కొనసాగాను, దొంగను చూసి ఏకీభవించాను, వ్యభిచారాన్ని తెలిసి కూడా సాంగత్యం చేశాను, నా నోటితో కొండలు కల్పిస్తూ ఉన్నాను, కీడు చేయటానికి నోరు తెరుస్తున్నాను కొన్నిసార్లు, అబద్ధపు మాటలు ప్రకటిస్తున్నాను కొన్నిసార్లు, అపనిందలు వేయడానికి కూడా వెనకట్లేదు కొన్నిసార్లు, నీ బిడ్డనై ఉండి చేయాల్సిన పనులు చేయకపోగా చెయ్యకూడని పనులు చేస్తున్నాను, దాన్నే పాపం అంటారు. చెప్పండి, దాన్నే ప్రభు అంటున్నాడు. ఇట్టి పనులు నువ్వు చేసినా నేను మౌనంగా ఉన్నాను, అందుకు నువ్వేమనుకుంటున్నావంటే దేవుడు కూడా నా అలాంటి వాడా నువ్వు అనుకుంటున్నావు, కానీ ఒకరోజు రాబోతుంది వీటన్నిటి నేను వరుసగా నీ ముందుంచి నీ కన్నులు ఎదుటించి నేను నిన్ను గద్దిస్తానంటున్నాడు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు. వరుసగా ఉంచి గద్దిస్తాడంట. దేవుని మరచువారులారా దీన్ని యోచించుడి, లేని ఎడల నేను మిమ్మలను చీల్చివేస్తాను, తప్పించువాడెవడు లేకపోవును. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవునికి ఇష్టంగా జీవిద్దాం. చివరి సంఘంతో ఒక మాట చెప్పాడు ప్రభు, తెలుసా? చివరి సంఘం ఏ సంఘం? అది లవోదికీయ సంఘం. చెప్పండి, ఏ సంఘం? ప్రస్తుతం అంత్యకాలంలో మనం ఉన్నాం, అపాయకరమైన కాలంలో ఉన్నాం, నులివెచ్చని కాలంలో మనం ఉన్నాం. చెప్పండి, ఏ కాలం? చివరి గడియల్లో మనం ఉన్నాం. ఈ చివరి గడియల్లోనే, ఈ లవోదికీయ సంఘ కాలంలోనే ఖచ్చితంగా దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ప్రభు ఆ సంఘానికి ఇచ్చిన హెచ్చరిక ఏంటో తెలుసా? నువ్వు చల్లగానన్నా ఉండు, వెచ్చగానన్నా ఉండు, నులివెచ్చగా ఉంటే నా నోట నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నాను అన్నాడు. అనండి, ఎలా ఉండాలట? చల్లగానన్నా ఉండు, లేకపోతే వెచ్చగానన్నా ఉండు, అది నీకు మేలు అన్నాడు. మన స్థితి ఎలా ఉంది? చల్లగా ఉన్నామా, లేకపోతే వెచ్చగా ఉన్నామా, లేకపోతే అటు ఇటు కాకుండా నులివెచ్చగా బ్రతుకుతున్నామా, నులివెచ్చగా జీవిస్తున్నామా, నులివెచ్చని స్థితిలో అనుభవాన్ని కలిగి ఉంటున్నామా? ప్రభు ప్రత్యక్షమైతే మన స్థితి ప్రభు ఎదుట నిర్దోషంగా మనల్ని నిలవబెట్టగలదా? ప్రభు పాదాలు పట్టుకొని సిద్ధపడదాం. ప్రభువా, నాకు సహాయం చేయనైనా, నూతన సృష్టిగా ఉండడానికి నన్ను రక్షించావు, కానీ ఇంకా నా బ్రతుకులో పోవలసినవి చాలా ఉన్నాయి, నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. నీ వాక్యాన్ని, నీ కట్టడలను చాలాసార్లు విన్నాను, కానీ వాటిని అనుసరించి నడవకపోగా నీ కట్టడలు నేను వెనుకకు. చెప్పండి, ఏం చేశాడట అతను? కట్టడలు నువ్వు వెనుకకు త్రోసి. చాలా మంది ఈనాడు దేవుని పిల్లలు వింటలేదని కాదు, చాలా దేవుని వాక్యం వింటున్నారు, వాక్యం బాగా తెలుసు, కానీ ఏం చేస్తున్నారంటే వెనుకకు త్రోసివేస్తున్నారు. వెనుకకు త్రోసివేసే అనుభవంలో ఉంటే మనం దేవుని పిల్లలను ఎప్పటికీ కాలేమని చెప్తున్నాను. దేవుని పిల్లలు ఎప్పటికీ కాలేమని చెప్తున్నాను. అందుకే వాక్యం చెప్తున్నట్టుగా నూతన సృష్టిగా మార్పు నొందడానికి, రూపాంతరం చెందడానికి ప్రభు సహాయం పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు చూపుతున్న ప్రేమను నిర్లక్ష్యం చేయొద్దు, ప్రభు సహనాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరించొద్దు. ఎవరు కూడా ప్రభు ఇస్తున్న అవకాశాన్ని వినియోగించుకొని మారు మనసు పొంది రక్షణను స్థిరపరచుకొని దేవుని కొరకు నమ్మకంగా జీవించండి. ప్రభు రాకడలో ఆయనతో కలవాలని, ఆయనలో ఐక్యమవ్వాలని, ఆయనతో చిరకాలం జీవించాలని, సదాకాలం ఆయనతో బ్రతకాలని దృఢ నిశ్చయతతో దేవుని ఆత్మ ద్వారా నడిపించబడటానికి ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ముగ్గురు బిడ్డలను దేవుడు స్థిరపరచును గాక, బలపరచును గాక, ఆత్మలో కార్యం జరిగించి వారిని రాకడ వరకు సిద్ధపరచును గాక. హల్లెలూయా. స్తోత్రం. నోరు తెరిచి ప్రభుని అడుగుదామా? ప్రభు పాదాలు పట్టుకుందామా? ప్రభుని అడుగుదామా? ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం.